మరవదు. ఒక ఆలోచన తన బిడ్డ పట్ల ఉంటుందా ఉండదు? ఒక్కోసారి ఇటు వింటూనే తన బిడ్డను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక చూపు ఒక కన్ను అటు ఒక కన్ను ఇటు ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డరా, చంటి బిడ్డను తల్లి కర్ణించకుండా మరువదు. ఎలాగూ మరువదో అలాగునని ఒకవేళ మానవులు కాబట్టి ఏమన్నాడంటే మళ్ళీ వారైనా మరచుదురు అన్నాడు. ఎప్పుడు మరుస్తారు మరి? అభినయుడు మర్చిపోతుంది. ఎప్పుడు? తనకు నిద్ర పట్టినప్పుడు మాత్రం తప్పదు, మర్చిపోతుంది కదా. పక్కనే వేసుకుంటుంది, అయినప్పటికీ నిద్రపోయిన తర్వాత మాత్రము మర్చినట్టే కదా. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. దేవుడు కునుకక నిద్రించక మనల్ని కాపాడుతున్నవాడు. యెహోవా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, చంటి బిడ్డను మరి ఆయన కరుణించినట్లుగా, తల్లి కరుణించినట్లుగా మనల్ని కరుణిస్తూ కాపాడుతూ ఉన్న దేవుడు, మరువని దేవుడు మనకున్నాడు. మనల్ని ఎలా సిద్ధపరిచాడని మనుషులు ఎలా తయారయ్యారు తెలుసా? మనుషులు ఎలా తయారయ్యా అంటే 2 సిద్ధాంతాలు చెప్పారు. అది ఏది రైటో అని అలాగూ వదిలేశారు. చూడండి, మానవులు ఎలా కలిగారయ్యా అంటే, ఒకటేమో మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పారు. ఏంటండి? కోతి నుండి మానవుడు కలిగాడు అని చెప్పారు. మరొకటేమో మట్టి నుండి మానవుడు నిర్మాణం చేయబడ్డాడు, లేక ఆది మానవులను దేవుడు మట్టితో తయారు చేశాడన్నాడు. అయితే ప్రియ దేవుని పిల్లరా, మానవునికి మట్టికి సంబంధం ఉన్నది. మానవుని మట్టితో తయారు చేసింది అన్నదే సత్యం. హల్లెలూయా. కాబట్టి మానవునికి మట్టికి సంబంధం ఉన్నది. మట్టిలోని ఉన్న లవణాలన్నీ కూడా మరి మానవునిలో ఉన్నాయి. మానవుని ఎలా తయారు చేశాడో 16లో చెప్తున్నాడు. చూడండి, చదవండి ఒక మాట. 16 చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి, గమనించండి. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని యొక్క అరచేతుల మీద మనల్ని చెక్కాడు. ఎవరిని చెక్కాడు? ఎవరినంటే నిన్ను నన్ను కాదు. ఎవరిని చెక్కాడు? అరచేతుల మీద చెక్కిన ఆయన ఎవరు? చెక్కబడ్డ ఆయన ఎవరు? చెక్కిన ఆయన ఎవరు? ఎవరండి? ఏ మానవుడు చెక్కబడ్డాడు? ఏ మానవుడు? ఏ మానవుడు అండి? చూద్దాం. ఏ మానవుడు? ఒక మాట చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి, గమనించండి. నేల మంటిని తీసుకున్నాడు. నేల మంటిని తీసుకొని తన అరచేతులలో ఆయన మానవుడిని చెక్కాడు. హల్లెలూయా. తన అరచేతులలో మానవుని యొక్క రూపాన్ని రూపించాడు. శిల్పకారుడు ఒక శిల్పాన్ని ఎలాగో ఒక రూపము తీసుకొస్తాడో అలాగున ప్రియ దేవుని బిడ్డలారా, మానవునికి ఒక రూపాన్ని ఏర్పరిచిన వాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి రూపాన్ని తయారు చేశాడు? ఇంకో 2-3 చేతులు తయారు చేస్తే బాగా పనులు చేసుకుందాం కదా, 2 చేతులు పెట్టాడు అని మనము అనుకోవచ్చు. చేతులు ఎక్కువ ఉంటే పని ఎక్కువ అవుతుందా కాదా? స్త్రీలకైతే బాగా పనులు ఉంటాయి. 4 చేతులు ఉంటే 2 పనులు 3 పనులు ఒకేసారి చేసుకునేవాడు. కానీ అందరికి 2 చేతులు పెట్టాడు కదండి. ఎందుకు 2 చేతులు పెట్టాడంటే, ఆయన ఈ రూపాన్ని ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, చూడండి, దేవుడు ఎలా ఉన్నాడో అలా చేయాలని ఇష్టపడ్డాడు అన్నమాట. చూడండి, ఇదే మొదటి అధ్యాయంలో మనం
7వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వాని సృజించెను. గమనించాలి, దేవుని యొక్క రూపములో మనల్ని తయారు చేశారు. ఎవరి రూపం అండి? దేవుని యొక్క రూపం. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు అంటే మానవుడు ఎలా ఉన్నాడో అలాగుననే దేవుడు ఉన్నాడు. అందుకు దేవుని బిడ్డరా, మానవుని యొక్క పోలికయే దేవుని యొక్క పోలిక. దేవుని రూపములో, దేవుని పోలికలో మానవుని తయారు చేశాడు. అందుకే ఆయన మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఏంటండి? ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ, మన పట్ల కలిగి ఉన్న ఆయన యొక్క ప్రణాళిక ఎంతో గొప్పదై ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, మనము పాపము చేస్తే ఆయన చాలా నొచ్చుకుంటాడు, బాధపడతాడు. పాపము లేని వారుగా మనం ఉండాలని, ఆ పాపము వలన మనకొచ్చినవన్నిటినీ, బాధలన్నిటి నుండి తొలగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనము అద్దన్న పండు తిని పాపము తెచ్చుకున్నప్పుడు పాపము వలన వచ్చి జీతం ఏమైంది చెప్పండి? మరణం వచ్చింది. ఆ మరణాన్ని లేకుండా చేయడానికి, ఆ మరణాన్ని మింగివేసి, సిలువలో మరణాన్ని మింగివేసి ఆయన మరలా మనకు మరణము లేకుండా చేశాడు. హల్లెలూయా. మనకొచ్చే మరణము ఇప్పుడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి వచ్చే మరణము, అది మరణము కాదు. ఏంటంటే అర్థమవుతుందా? మరణము కాదు, అది జస్ట్ నిద్ర మాత్రమే. మనల్ని దేవుని రాజ్యానికి, పరదైసులోనికి తీసుకువెళ్ళే ఒక వాహనము లాంటిది మరణం. ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే మరణాన్ని మింగివేశాడో, ఎప్పుడైతే మరణాన్ని ముళ్ళుని విరిచాడో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా అని పలికినప్పుడు దేవుని పిల్లరా, ఆ మరణము యొక్క ముళ్ళును, అనగా మరణమును ఆయన ముళ్ళును విరిచాడు. అంటే క్రైస్తవుల పట్ల అది ఉదాహరణకు ఒక తేలు అనుకోండి, విషమున్న తేలు, విషము కొండి లేని తేలు ఉందనుకోండి. విషము బుడ్డి, తోకలో విషం ఉంటుంది కదా, ఆ విషము ముళ్ళు కాస్త ఇరిచి పడేస్తే ఆ తేలు ఏ హాని కూడా చేస్తుందా? అలాగుననే క్రైస్తవుల పట్ల మరణం అలాంటిది అన్నమాట. అదే ప్రభువును ఎరగని వారిని, పాపము తనలోనే ఉండి మరణించే వారికి మాత్రము అది భయంకరమైనది మరణం. ఎందుకు చెప్పండి? వారు మరణించగానే వారి ప్రాణాత్మలు పాతాళములోనికి, అగ్నిగుండములోనికి, యుగ యుగాలు కాలుతూ ఉండవలసిన అగ్నిగుండములోకి వెళ్ళిపోతాయి. కనుక దేవుని బిడ్డలారా, మనకు రెండవ మరణాన్ని తప్పించాడు దేవుడు. ఆ మరణపు ముళ్ళుని విరిచి మనకు రెండవ మరణము లేకుండా చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటయ్యా అంటే, మనము పాపము చేయకుండా దేవునికి ఇష్టలముగా, దేవునికి మనము ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. అయితే మనం ప్రియమైన వారముగా, దేవునికి ఇష్టలముగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారముగా మనం ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు ఏంటో మనం తెలియాలి. తప్పొప్పులు మనకు తెలియాలా? తెలియాలంటే ఎట్లా తెలుస్తాయి అంటే బైబిల్ ధ్యానించాలి. చదవచ్చిన వారైతే బైబిల్ను చదవాలి. లేదా మరి
దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి లేక వాక్యం వినడానికి ఇష్టపడాలి. ఎక్కువ కూడికలకు మనం వెళుతూ ఉండాలి. ఎక్కువ వాక్యం వినడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు మనకు బైబిల్ గ్రంథములోని ఉన్న సంగతులన్నీ కూడా తప్పొప్పులు అనేటివి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది రైట్, ఏది తప్పు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇదే దావీదు గారు వాక్యముల గురించి లేక ధర్మశాస్త్రం గురించి ఏమంటాడు ఒక మాట చూడండి. మొదటి కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. మొదటి కీర్తనల గ్రంథంలో 2వ వచనం. మొదటి కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, గమనించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు. ఎప్పుడెప్పుడండి? దివారాత్రులు. బైబిల్ ఎప్పుడెప్పుడు చదవాలా? దినము రాత్రి. ఎప్పుడు చదవకపోతే అప్పుడు చదువుతూనే ఉండాలి. దానికి ఒక సమయము లేదు. చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. దేవుడు ఎప్పుడైనా అనుకూలంగా ఉన్నాడు. మన మాటలు, మనము దేవుని సన్నిధికి వస్తామని దేవునితో దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడు చదవగలుగుతాం తెలుసా? మరి ఎప్పుడు పడితే అప్పుడు బైబిల్ అమితంగా లేక అపరిమితంగా చదివే తత్వం మనకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది మనకు? మరి అంటే పైన లైన్ లో చెప్పాడు చూడండి ఒక మాట. అదే పైన లైన్ లో ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎప్పుడైతే ధర్మశాస్త్రమునందు లేక బైబిల్ గ్రంథమునందు ఆనందించడం మనం మొదలు పెడతామో మనం అర్థమవుతుంది. అప్పుడు నువ్వు బైబిల్ చదువుతావు. అప్పుడు నువ్వు వద్దని ఆపిన కానీ నువ్వు ఏం చేస్తావు చెప్పండి? వింటుందా? ముగించేస్తాను. అప్పుడు నీవు ధర్మశాస్త్రమునందు దేవుని వాక్యమునందు ఆనందించడం అనేది చేయకపోతే నీకు బైబుల్ గాని దేవుని వాక్యము గాని మరి ఇష్టమైందిగా నీకు ఉండదు. ఇష్టమైందిగా నీకు లేకపోతే పెద్దగా నీకు చదవాలనే ఆశ పుట్టదు. పుడుతుందా? పుట్టదు. అందుకే మనము దేవుని మాటలయందు ఆనందించాలి. ఆనందించాలి అంటే మనము వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆనందించాలంటే ముందేం చేయాలి? వినాలి. చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఏమన్నాడండి? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. చెవులు లేవా ఎవరికైనా? పేరుకు అందరికి ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధంగా లేక వినగలిగే చెవులు కొందరికే ఉంటాయి, అందరికీ. అందుకే దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో ఎన్నో మార్లు అన్నాడు. ఆ మాటను గమనించారా మీరు? ప్రకటన గ్రంథంలో ఎన్నోసార్లు అన్నాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము వినేవారమై ఉండాలి. వింటేనే మనం గ్రహించగలుగుతాం. వినాలి, గ్రహించాలి, విశ్వాసమును పెంపొందించుకోవాలి, ఆనందించాలి. ఆనందిస్తే మనము దేవునిలో ఆనందించడం ఎప్పుడైతే మొదలు పెడతామో దేవుడు కూడా నిన్ను బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. ఏంటండి, పిల్లలు తల్లిదండ్రులంటే ఇష్టం ఉండి తల్లిదండ్రులను ముద్దుగా పిలుస్తూ తల్లిదండ్రుల మీద ఆధారపడితే పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుందా? అసలు అమ్మాని పిలుచులేదు, నాన్నని పిలుచులేదు, ఇంటే పెడితే తిని ఏంటి
పిలుసు లేదు, ఏం లేదు, ఇంకా పెడితే తిని బయటికి పోయి ఆడుకొని మళ్ళీ ఆకలైన వాళ్ళని వచ్చి అన్నం పెట్టు అని తిని బయటికి పోయి అస్సలు అమ్మాని నోటి నిండా పిలిచేది లేదు, నాన్నని పిలిచేది లేదు. ఏంటండి, ప్రేమగా కుటుంబంలో ఉండేది లేదు. జస్ట్ తిని బయటపడతా ఉంటే ఎప్పటికీ తనతో అలాగే జరుగుతూ ఉంటే పిల్లలంటే మరి తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది అంటే ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోతుంది కదా. అలాగే పిల్లలు తల్లిదండ్రులతో ఉంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ మాట్లాడుతూ అన్ని విషయములలో వారిని సంతోషపెట్టేవారుగా ఉంటే వారు కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు కూడా ప్రేమగా సునాయాసంగా వాటిని మరి ఒప్పుకొని మన్నించడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడు తల్లిదండ్రులంటే ఇష్టం లేకుండా ఉండే పిల్లలంటే ఆటోమేటిక్గా మరి తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేని పిల్లలుగా మారే ప్రమాదం లేకుండా. అలాగే దేవుని ఎప్పుడు దుఃఖ పెడుతూ ఆయాస పెడుతూ ఉన్నట్లయితే దేవుని పిల్లరా దేవుడు కూడా నీ పట్ల నా పట్ల మన పట్ల ఆయాసంగానే ఉంటాడా చెప్పండి. అందుకే మనము దేవుణ్ణి సంతోషపెట్టు వారముగా ఉండాలి. అంటే మనం ఆయన మాటలు వినేవారమై హృదయంలో మాటలను భద్రపరుచుకునే వారముగా ఉండాలి. మాటలు వినకపోతే మనం ఎలా నడుచుకోవాలో తెలుస్తుందండి. దేవుని మాటలు మనం వినకపోతే మనం ఎలా నడుచుకోవాలో మనకు దారి దొరకదు. ప్రతి విషయంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలో అది దేవుని వాక్యము ద్వారా మనకు తెలుస్తూ ఉంది. చూడండి, 119వ కీర్తనలో మాట చూసి మనం ముగింపు దర్శిద్దాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వాక్యమంట పాదములకు ఏమైనదన్నా దీపమే. ఒక ప్రయాణికునికి వెలుగు లేకుండా ప్రయాణం చేస్తే వాడు గమ్యానికి చేరగలడా? చీకట్లో ప్రయాణం చేరలేడు. అందుకే దేవుని పిల్లరా త్రోవకు వెలుగై ఉన్న ఆ వాక్యాన్ని పట్టుకొని మనం నడవాలి. ఆ వాక్యాన్ని మనం ప్రేమిస్తూ నడవాలి. ఆ వాక్యమునందు ఆనందిస్తూ నడవాలి. ఎలా విశ్వాసం పెరుగుతుంది? ఏంటండి, విశ్వాసం ఎలా పెరుగుద్ది? వినుట వలన పెరుగుతుంది. వినాలి, దేవుని మాటలను వినాలి. వినడానికి కూడా కొందరికి ఆయాసమే తెలుసా, వినడానికి కూడా బద్ధకమే. వాళ్ళు సొంతంగా చదవరు, ఒకరు చెప్తే వినరు కూడా. ఎప్పుడు అయిపోతుందా అని ఊళ్ళోనే ఉన్నట్టు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయా? దేవుని బిడ్డలారా, అప్పుడు వారు అలాగూ ఉంటే, దేవుని సన్నిధిని ఇష్టపడకుండా ఉంటే వారు మరి ఆయనను, ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నట్టేనా? ప్రేమించలేదు. దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రోమపత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనము జాగ్రత్తగా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. రోమపత్రికలో మాట చూడండి, మన ముగింపు దశ పొందాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాటలు. క్రీస్తు తెలుసా అంటే మీరు ఏమంటారు చెప్పండి? తెలుసంటారా తెలియదంటారా? తెలుసా? కానీ యేసు మీకు, క్రీస్తు మీకు స్పష్టంగా తెలుసా అంటే ఏమంటారు? స్పష్టంగా తెలుసు అంటే స్పష్టంగా తెలుసు. ఏం తెలుసు అంటే పేరు తెలుసు. అంటే శిలువలో చనిపోయింది అది తెలుసు. ప్రేమిస్తాడు అది తెలుసు. అంటే కొంత మట్టుకే తెలుసు, కానీ ఇంకా ఆయన గురించి
తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నాయా లేవా చెప్పండి. క్రీస్తు గొప్ప మర్మమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? మర్మమై ఉన్నాడు, మర్మయుక్తంగా ఉన్నాడు. ఆయనను తెలుసుకోవలసిన సంగతులు గొప్పగా ఉన్నాయి. మరి ఎప్పుడు తెలుసుకుంటావు అంటే ఆ ఆసక్తి నీలోనికి వస్తేనే మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతాం. ఆసక్తి లేకపోతే తెలుసుకోలేరు. ఆసక్తి లేకపోతే ఏమన్నాడు ప్రభు కూడా చెప్పండి. యేసయ్య కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పాలనే ఆశ ఉండింది యేసయ్య. శిష్యులకు అనేక విషయాలు నేర్పించాలని, ఇంకా నేర్పించవలసిన సంగతులు ఎన్నో మిగిలిన్నాయని. మిగిలి ఉండగానే సమయం అయిపోయింది, ఆయన పోవాలి. అప్పుడు ఏమన్నాడంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము, నేను వెళ్ళి మీ కొరకు సత్య స్వరూపియకు ఆత్మను పంపుదురు అన్నాడు. ఎవరిని పంపుతానన్నాడు? సత్య స్వరూపి అయిన ఆత్మను పంపుతాను. మీరు ఇప్పుడు వినుటకు మందులై ఉన్నారు, ఇప్పుడు వినలేరు. అలసిపోయిన పరిస్థితి, మీరు వినలేరు. ఇప్పుడు ఏది ఎక్కువ చేయలేము మనం, ఏది ఎక్కువ చేయలేము కదండి. అన్ని మితంగానే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ మరీ ఎక్కువ చేయమంటే ఏది చేయలేము. 24 గంటలు నిద్రపోమంటే పోతారా? అన్నిటికంటే విలువైంది నిద్ర. మామూలుగా సోమరితనానికి ప్రధానమైనది నిద్ర. నిద్రపో, ఇక 24 గంటలు మంచాలకి లేవద్దు అని కట్టిపడైతే ఉంటారా చెప్పండి? 24 గంటలు మహా అంటే ఎంత సోమరిపోతైనా 12 గంటలు పడుకుంటే మహా ఎక్కువ కదా. గమనించాలి ప్రియ దేవుని పిల్లరా, ఏది కూడా మనము ఎక్కువ చేయలేము. అలాగే అక్కడి శిష్యులు కూడా వినుటలో వారు మందులై ఉన్నందున ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకమున్నాయి, కానీ మీరు ఇప్పుడు వినలేరు గనుక నేను వెళ్ళి సత్యస్వరూపి ఆత్మను పంపుతాను. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు. నేను సత్యము చెప్పాను, ఆయన సర్వసత్యం మీకు బోధిస్తాడని చెప్పాను. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆశ గల ప్రాణాలకు ఆయన సమస్తాన్ని వివరించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆశ నీలో లేకపోతే ఆయన బలవంతంగా ఏమి రుద్దడాన్ని మనని రుద్దుతాడా చెప్పండి? ఆయన బలవంతంగా మనల్ని భక్తులుగా మార్చడు. నీవిష్టపడితే, నీవు దేవుడంటే సంతోషపడితే, ధర్మశాస్త్రం అంటే సంతోషపడితే, ఆయన సన్నిధి అంటే ఇష్టపడితే, నీవిష్టపడితే ఆయన నిన్ను ఇష్టపడతాడు. నీవు దేవుని సన్నిధి అంటే ఇష్టపడకపోతే, లోకం అంటే నువ్వు సంతోషపడితే, లోకంలో ఉన్నవాడు ఏంటండి ఆడు సంతోషపడతాడు. నువ్వు లోకం అంటే సంతోషపడితే, లోకంలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? అపవాది. లోకములో ఉన్నవాడు అపవాది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మానవులు చేస్తున్న పాపాలను, మానవులు చేస్తున్న పొరపాట్లను ఎప్పటికప్పుడుగా పరీక్షించుకోవాలి. ఎవరైనా పరీక్షించుకుంటారంటే వాక్యం తెలిసిన వాళ్ళు పరీక్షించుకుంటారా? వాక్యం తెలియకుండా తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు పరీక్షించుకుంటారు. వాక్యము తెలియాలి. వాక్యం తెలియాలి అంటే నువ్వు వాక్యముతో సహవాసం చేయాలి. వాక్యముతో సహవాసం చేస్తే నీవు మరి తెలుసుకోగలుగుతావు. దేవునితో వాక్యముతో సహవాసం చేస్తేనే అప్పొప్పులు తెలుస్తాయి. లేకపోతే నీ మనస్సాక్షి మొద్దు వారిపోయి ఏది తప్పో ఏది ఒప్పుకోదు. ఏంటండి? సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఏం పాపం అంటండి? సులువుగా చిక్కులు. ఇది కూడా పాపమేనా అన్నట్టుగా సులువుగా నిన్ను చిక్కులు పెట్టి పాపంలో పడేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు నుండి ఇక పాపం చేయకుండా, పాపం అంటే ఏమిటో ప్రతిదీ చేయకుండా జాగ్రత్త పడాలి. చూడండి, ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7
20వ వచనం చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము 3:7. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగు. మారు మనస్సు నుండి తిరుగు. మన పాపాలు క్షమించబడాలి అంటే మారు మనస్సు పొంది తిరగాలి. ఏంటండి మారు మనస్సు? పాప సంబంధమైన పాపములోనే ఉండి మనం ప్రభు బల తీసుకుంటే ఏం లాభం ఉండదు. అమ్మ వింటుందా? ప్రభు బల తీసుకోవడం ఒకటే నేర్చుకొని మారు మనసు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపం అంటే పశ్చాత్తాపము లేకుండా, పాపం అంటే ద్వేషము లేకుండా నువ్వు ప్రభు బలలో పాలుపంపులు పొందినా నీవు అయోగ్యంగా పొందినట్టే అవుతుంది. అవునా కాదా? ముగించేస్తున్నాను. అయోగ్యంగా పొందినట్టే అవుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనము మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరగాలి. అయితే పాపాన్ని ద్వేషించాలి. ముగించేస్తున్నాను. పాపము 2 రకాలండి. ఎన్ని రకాలు పాపము? 2 రకాలైన పాపం. ఎలాంటి పాపము? 2 రకాలైన పాపం ఏమిటి మనం చూద్దామా ఒకసారి? యోహాను పత్రికలోనికి రండి అమ్మా. యోహాను పత్రికలోనికి రండి. ఒక మాట చేసి మనం ముగింపు దశకు వద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. గమనించండి ఇక్కడ అమ్మా, వినాలి ఒక మాట. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా. ఏం పాపం ఇది? మరణకరము కాని పాపం. ఏం పాపం అండి? మరణకరము కాని పాపం. పాపమే కాని నరకానికి తీసుకుపోయే పాపం కాదు. ఒకవేళ ఈ పాపం చేస్తే ఎవడైనా చూసిన అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి మరలా జీవము దయచేయును. ఏంటండి? రక్షింపబడ్డవాడు మరణకరము కాని పాపం చేస్తే మళ్ళా జీవం ఇస్తాడు. అర్థమవుతుందా? అంటే క్షమిస్తాడు. అమ్మ ముగించేస్తుంది. మరొక పాపం ఏముందో చెప్పండి. ఏం పాపం? ఇదేం పాపం? 2వ రకమైన మరణకరమైనది. మరణకరమైన పాపం. మరణకరం అంటే ఇక చావడము మాత్రమే. ఆ పాపం చేసిన వాళ్ళు చావడమే. చావడం అంటే ఏ చావడము? శరీర సంబంధమైన చావు గురించి కాదు, 2వ మరణం గురించిన మరణం ఇది. అర్థమవుతుందండి? ఇప్పుడు మరణకరమైన పాపము చేసిన వాడు వేడుకొనవలనని నేను కోరుటలేదు అంటున్నాడు. అలాంటి పాపం చేసిన వారు వేడుకుంటే కూడా వాళ్ళ పాపము క్షమించబడదు. అర్థమైందా అమ్మా? అర్థమైందా? మరి మరణకరమైన పాపం అంటే ఏంటిది? ఏం చేస్తే మరణకరమైన పాపం అవుతుంది? అలాంటి పాపం అని ఏం లేదు. కానీ ఎలా మరణకరమైన పాపముగా మారుతుందో ఆ సూచనలు ఉన్నాయి. వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నీకు నీతిగా న్యాయంగా బ్రతకాలనే కోరిక నీలో చావకూడదు. అర్థమవుతుందండి? ముగించేస్తున్నాను.
మరణకరమైన పాపం ఎప్పుడవుతుంది అంటే, మరణకరము కాని పాపాలు చేస్తూ చేస్తూ చేస్తూనే అదే కొండ ముదిరి ఊసర వెల్లిగా మారినట్టుగా, లేక అలాగూ అది ఈ మరణకరము కాని పాపాలు చేస్తూ చేస్తూ నీ మనస్సాక్షి మొద్దుబారిపోయి ఇక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పట్టించుకోకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుడు గద్దించిన పట్టించుకోకుండా, వాక్యముని నిర్లక్ష్యం చేస్తూ అలాగూ ఉండే ఒక స్థితి వస్తుంది కొన్నాళ్ళకు. ఎప్పటికప్పుడు దేవునికి భయపడుతూ, దేవునికి వణుకుతూ భయపడుతూ, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుకుంటూ, నువ్వు దేవునితో అడుగులు వేస్తూ ఉన్నంతసేపు, నీతిగా బ్రతకాలని నీ కోరిక ఉన్నంతసేపు నీ వల్ల మరణకరమైన పాపం జరిగే అవకాశం లేదు. ఒకవేళ నువ్వు ఆ సింటమ్స్ చూసుకోవాలన్నమాట, ఆ కోరిక చస్తుందా నీలో, దేవునితో సావాసం చేయడం ఇష్టం లేని తత్వం వస్తుందా, బైబిల్ ముట్టుకునే తత్వం లేకుండగా, లేక లోకంలోనే గడపడానికి ఇష్టపడుతున్నావా, చేసిన పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకోక ఏమోలే చేస్తే చేశాను అని మీద మీద ఒప్పుకునే తత్వం ఉన్నదా? నువ్వెలా ఆలోచిస్తున్నావు పాపం గురించి? నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నట్లయితే, పాపం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నట్లయితే అదే మరణకరమైన పాపంగా మారుతుంది. అర్థమవుతుందండి? ముగించేస్తున్నాను. అదే మరణకరమైన పాపముగా మారే అవకాశం ఉంది. నిర్లక్ష్య వైఖరి, నీతి న్యాయం పట్ల, పరిశుద్ధత పట్ల పట్టుదల లేని తత్వమే ఎటు మారుస్తుంది చెప్పండి? మరణం వైపు, మరణకరమైన పాపం వైపు పాపం మారుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముల నుండి మనల్ని విడిపించి, పాపుల కొరకు పాపుల రక్షకుడిగా యేసయ్య వచ్చి మనల్ని విడిపిస్తే మరలా పాపం అనే బంధకముల కింద, మరలా శాపం అనే బంధకముల కింద, మరలా దాసత్వం అనే బంధకముల కింద మనము ఏమాత్రము చిక్కుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు దయామయుడు, కృపామయుడై మన పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి మనము ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడైనాడు, పాపాలను క్షమించే దేవుడైనాడు. అదే యోహాను పత్రికలో మాట చూడండి, 1వ అధ్యాయంలో చూసి మనం వస్తున్నాం. 1వ అధ్యాయము యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి. మనము ఎవ్వరం కూడా నీతి మంత్రం కాదు మాట చెప్తుంది చూడండి. 8వ వచనం చూడండి. నిర్లక్ష్యంగా ఎవరైనా ఉంటే నేనేం పాపం చేశాను అని, నేనేం పాపం చేయలేదని మొద్దుబారిపోతుంటే మీరు చూడండి దేవుని వాక్యం ఏమని చెప్తుంది. 8వ వచనం చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుము. ఏంటండి? నేనేం పాపం చేసినా, నేనేం పెద్దగా పాపాలు ఏం చేయలేదు అనే మనస్తత్వం మంచిది కాదు. అర్థమవుతుందా? అది ఎక్కడికి దాచిస్తుంది అంట? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. నేనేం పాపం చేసినా అనే తత్వము మనల్ని మనమే, ఎవరిని వాళ్ళే మోసపుచ్చుకునే పరిస్థితిలోకి తీసుకొస్తుంది. మరియు మనలో సత్యం ఉంది. 10వ వచనం కూడా చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవాడవుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నేను ఏం పాపం చేయలేదు అని ఎవరైనా బల్లగుద్దినట్టుగా చెబితే వాళ్ళు ఏమైనా చెప్పండి? వాళ్ళు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నట? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. అంటే మనము ఎవ్వరము కూడా ప్రియ దేవుని పిల్లరా, అంటే నువ్వు ఆలోచించక నీకు పాపం కనబడట్లేదు. ఏంటండి? ఇప్పుడు నీట్గా ఉన్న ఇంట్లో చిన్న ఎర్రజీమ వారినా కానీ కనబడుతుంది, అవునగా? మరి మామూలుగా మట్టి గచ్చు, ఇలాంటి మామూలుగా మట్టి ఇల్లు అనుకోండి, అక్కడ చిన్న చిన్న పెద్ద పెద్ద పురుగులు బారినా కానీ పెద్దగా ఏమున్నట్టుగా కనబడదు. కానీ
నీట్గా తెల్లగా కనబడే ఆ యొక్క గచ్చు మీద చిన్న ఎర్రచీమ బారినా గాని కనబడుతుందా కదా? కనబడుతుంది. అలాగనే మన హృదయాంతరంగము కూడా దేవుని బిడ్డలారా క్లీన్ గా ఎప్పటికప్పుడు మన పాపాలను కడుక్కుంటే, ఎప్పటికప్పుడు మన దోషాలను ఒప్పుకుంటే అసలు పాపం ఏంటి, ఏది పాపమో ఏది పాపము కాదో నీకు తెలుస్తుంది. కానీ పాపం ఏదో పాపం ఏది కాదో అనే దాన్ని దేవునితో సహవాసం లేకుండా ఉన్న వారికి పెద్ద పెద్ద పాపాలు కూడా ఎలా కనబడితే ఇదేం పెద్ద పాపం కాదన్నట్టుగా ఉంటుందన్నమాట. కనుక దేవుని బిడ్డలారా మనము పాపము లేని వారమని చెప్పుకోరాదు. ఏదో ఒక రకమైన పాపం మన వల్ల జరుగుతూనే ఉంటుంది. అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలన్నాడు. చూడండి 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుందండి. చూడండి అదే 7వ వచనము లాస్ట్ 2 లైన్లు చూడండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. యేసు రక్తములో మనకు రక్షణ, యేసు రక్తంలో మనకు క్షమాపణ, యేసు రక్తాన్ని మనం అంత విలువైందిగా ఎంచాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనల్ని పాపము లేని వారముగా పరిశుద్ధులనగా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. పాపము లేని వారంగా మనం ఉండాలని ఆశపడుతున్నాను. పాపాలను క్షమించమని మనం ప్రార్థన చేయాలి. పాపాలను కడిగివేయమని మనం ప్రార్థన చేయాలి. పాపం ఏంటో గ్రహించాలి. మన అంతరంగంలోనికి తొంగి చూసుకుని పాపం ఏంటో తెలియకుండా ఉంటే నువ్వు క్షమించమని ఎలా అడుగుతావు? ఏంటండి పెద్దలకు లోబడకుండా ఉన్నావు, మరి పాపమా కాదా? పాపమే. ఏంటండి దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మీరితే అది పాపమే అవుతుంది. ఏంటండి గర్వపు ఆలోచన వచ్చింది, పాపమా కాదా? గర్వపు ఆలోచన పాపమే. హెచ్చింపు స్వభావం వచ్చింది, పాపమా కాదా? పాపమే. ఏంటండి నిద్రపోవడానికి టైం ఉంది కానీ దేవునికి ప్రార్థన చేయడానికి టైం లేదు. ఏంటండి లేక వాక్యం చదవడానికి టైం లేదు. వ్యర్థమైన మొబైల్లో అవోటి కూడా చూడడానికి టైం లేదు. పాపమా కాదా? దేవుని బిడ్డలారా రకరకాలైన పాపాలు ఉంటాయి. అయితే ప్రతి పాపమును మనం గుర్తుపట్టి దేవుని పిల్లరా దేవ విరోధమైన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆయన ఒప్పుకున్న ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి మనల్ని పాపము లేని వారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు మనడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా అందుకే ప్రతి ఆదివారమున యేసు రక్తం మనకు ఆయన ఉంచాడు కదండి. ఆయన ఆదివారమున మనకు చెప్పాడు, రొట్టె విరుచుటకు వారు కూడినప్పుడు అని చెప్పాడు. ఎందుకు కూడారు? ఆదివారము రొట్టె విరవడానికి, యేసు రక్తములో తమ దోషాలను, తమ పాపాలను కడుక్కోవడానికి కూడి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా మన దోషాలను కడుక్కోవడానికి, మన పాపాలను ఎప్పటికప్పుడు ఒప్పుకోవడానికి యేసు రక్తం ప్రతి ఆదివారం యేసు రక్తం దొరుకుతుంది. ఎప్పటికప్పుడు మనం కడుక్కోవడానికి ఈ పరిశుద్ధమైన గ్రంథము అనే వాక్యం అనే నీరు మనల్ని కడుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మనల్ని శుద్ధి చేస్తాడు. మనము ఇది చదువుతా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఆత్మ చేత మనల్ని శుద్ధి చేస్తా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే మనము పాపపు లోకంలో ఉన్నాము కాబట్టి ఎంత మంచిగా బ్రతకాలని మనం ప్రయత్నం చేసినా మనము ఏదో విధంగా మనకు పాపం అంటుతూనే ఉంటుంది. ఆ అంటిన పాపాన్ని బహు జాగ్రత్తగా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి ఎప్పటికప్పుడు పాపం అంటకుండా బ్రతకాలనే ఆశయ తృష్ణ నీకు ఉండాలి.
కుమ్మరి పురుగు ఉన్నది. కుమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది కానీ దానికి మట్టి అంటకుండా ఉంటుంది కదా. అలాగనే ఈ లోకంలో, పాపం అనే లోకంలో మనం నివసిస్తూ ఉండాలి. అయితే పాపం అంటకుండా మనం బ్రతకాలి, పాపము లేని వారుగా బ్రతకాలి అనే ఆశ కలిగి ఉండాలి. దేవుని ద్వారా స్వపరీక్ష చేసుకున్నాం. ఎవరికి వారంగా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని